రథం మహావేగంగా ప్రయాణిస్తున్నప్పుడు తన భుజాన్నుండి ఉత్తరీయం కింద జారి పడినట్లు మహారాజు చూశాడు. వెనువెంటనే మహారాజు, ఉత్తరీయం జారి కింద పడింది, దాన్ని తీసుకుంటాను. బుద్ధిమంతుడవగు బాహుక, పరుగులు తీయించే గుర్రాలను ఆపుచేయి. క్రింద పడిన ఉత్తరీయాన్ని ఈ వార్ష్ణేయుడు తీసుకొని రావాలని పలికాడు. రథం అప్పుడే యోజన దూరం వచ్చేసింది. రథాన్ని ఆపినప్పటికీ ఉత్తరీయాన్ని తీసుకొని రావటం సాధ్యం కాదని నలుడు రాజుకు సమాధానం చెప్పాడు. నలుడు ఈ విధంగా చెప్పిన తరువాత ఋతుపర్ణ మహారాజు ఆ అరణ్యంలో ఫల సమృద్ధమైన ఓ తాండ్ర చెట్టును సమీపించారు. ఆ తాండ్ర చెట్టును చూచి ఋతుపర్ణ మహారాజు బాహుకునితో తొందరగా ఇలా పలికాడు. సారథి, నాకు సంఖ్యాశాస్త్రంలో విశిష్టమైన శక్తి ఉంది. ఇది నీవు చూడాల్సిన విషయం. అందరికీ అన్నీ తెలియవు. ఏ ఒక్కడు సర్వజ్ఞుడు కాడు. పరాకాష్ఠనందిన జ్ఞానం ఒకనిలోనే ఉండదు. ఈ వృక్షానికి ఆకులు పండ్లు ఉన్నాయి. బాహుక, ఈ తాండ్ర చెట్టు నుండి రాలిపడిన ఆకులు 101, పండు 1. ఈ వృక్షానికి ఉన్న 2 కొమ్మలకు 5 కోట్ల ఆకులున్నాయి. ఆ శాఖలకు కొన్ని ప్రశాఖలున్నాయి. ఆ 2 శాఖలకు 2095 ఫలాలున్నాయి. అప్పుడు బాహుకుడు రథాన్ని ఆపి మహారాజుతో ఇలా పలికాడు. మీరు చెప్పింది నాకు పరోక్షంగానే ఉంది. ఈ తాండ్ర వృక్షం విషయంలో మీరు చెప్పిన దాన్ని బట్టి లెక్కించి దానిని ప్రత్యక్షం చేస్తాను. మహారాజా, తాండ్ర చెట్టు విషయంలో మీరు చెప్పిన సంఖ్యలను లెక్కించనిదే సరి అయినదో కాదో నాకు తెలియదు కదా. ఫలాలను లెక్కించి చూస్తాను. రాజా, ఒక్క ముహూర్తకాలం ఈ కల్లాలను వార్ష్ణేయుడు పట్టుకుంటాడు. ఆలస్యం చేయటానికి తగిన సమయం కాదని బాహుకునితో ఋతుపర్ణుడు అన్నాడు. అంతా బాహుకుడు మహారాజు ఋతుపర్ణునితో ఇలా అన్నాడు. ఉత్కృష్టమైన ప్రయత్నం జరుగుతుంది. ముహూర్తకాలం వేచి చూడండి. కాదని త్వరపడితే మీరు వార్ష్ణేయుని సారథిగా తీసుకొని వెళ్ళండి. మీకు శుభమగుగాక అని చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు బాహుకుని ఊరడిస్తూ, నీవే సారథ్యం వహించాలి. ఈ భూతలంలో సారథ్యం చేసే విషయంలో నీకు సాటి ఎవరూ లేరు. నీ సారథ్యంతోనే నేను విదర్భ దేశాన్ని చేరాలి. ప్రపత్తితో నిన్ను శరణు వేడుతున్నాను. విఘ్నాన్ని కలుగజేయవద్దు. బాహుక, నీవు చెప్పినట్లే చేస్తాను. తెల్లవారేసరికి విదర్భ చేరాలి. సూర్యునిని నాకు చూపించాలి అన్నాడు. అప్పుడు బాహుకుడు, తాండ్ర చెట్టు ఫలాలను లెక్కించిన వెంటనే విదర్భకు చేరగలం అని మాటిచ్చాడు. తనకు ఇష్టం లేనట్లు ఋతుపర్ణ మహారాజు బాహుకునితో కొమ్మలో కొంత భాగం లెక్కించి చెప్పి ప్రీతి చెందు అన్నాడు. అంతటా బాహుకుడు రథం దిగి ఆ చెట్టును నరికాడు. బాహుకుడు పండ్లను లెక్కించి మహారాజు చెప్పిన విధంగానే పండ్లు ఉండటాన్ని చూచి ఆశ్చర్యచకితుడై ఋతుపర్ణ మహారాజుతో ఇట్లన్నాడు. మహారాజా, ఇది అత్యద్భుతమైంది. మీ విద్యాబలాన్ని ప్రత్యక్షంగా చూశాను. మీరు ఏ విద్యతో సంఖ్యను చెప్పగలుగుతున్నారో ఆ విద్యను గూర్చి వినగోరుతున్నాను అని బాహుకుడు అన్నాడు. మహారాజు ప్రయాణాన్ని తొందర చేస్తూనే ఆ విద్య పేరు అక్షహృదయమని, తనను సంఖ్యా విశారదునిగా అక్షహృదయ యజ్ఞనిగా గ్రహించమని చెప్పాడు. అక్షహృదయం అనగా అక్షాలకు అభిమాన దేవత యొక్క హృదయాన్ని వశపరుచుకునే మంత్రం అక్షహృదయం. దానితో జూదంలో పాచికలు అనుకూలంగా పడతాయంట. అంతటా బాహుకుడు మహారాజుతో, పురుషశ్రేష్ఠుడైన ఋతుపర్ణ మహారాజా, అక్షహృదయ విద్యను నాకు అనుగ్రహించు. నా వలన అశ్వహృదయ విద్యను నీవు గ్రహించు అని పలికాడు. ఋతుపర్ణ మహారాజు కార్యభారం వల్లను అశ్వహృదయ విద్యను పొందాలనే ఆశ వల్లను బాహుకుని కోరికను నెరవేర్చాడు. బాహుక, నీవు కోరినట్లే అక్షహృదయ విద్యను నీవు గ్రహించు. అశ్వహృదయ విద్యను నాకు ప్రసాదించు అని పలికి ఋతుపర్ణుడు అక్షహృదయ విద్యను బాహుకునకు ఉపదేశించాడు. కర్కోటక విషాన్ని మాటిమాటికి నోటి నుండి క్రక్కుతూ కలి అక్షహృదయ విద్యను గ్రహించిన నలుని శరీరం నుండి బయటపడ్డాడు. అప్పుడు విషరూపమైన కలి శాపాగ్ని కూడా బయటపడింది. ఆ కలిపెట్టిన బాధ వల్లనే అంతవరకు నలుడు కర్తవ్యమూఢుడయ్యాడు. విషవిముక్తుడైన కలి స్వస్వరూపాన్ని పొందాడు. దాంతో విషయాన్నంతా అర్థం చేసుకున్న నలమహారాజు
కోపంతో కలి పురుషుని శపింపబోయాడు. అప్పుడు కలి చేతులు జోడించాడు. వణికిపోయి బాధపడుతూ ఇలా అన్నాడు: మహారాజా, కోపాన్ని నిగ్రహించుకోండి. మీకు అపారమైన కీర్తిని కలుగజేస్తాను. నీచే విడిచిపెట్టబడిన ఇంద్రసేనుని తల్లి నీపై కోపం కలిగినా నిన్ను శపించలేదు. కానీ ఆమె శాపం చేత నీ శరీరముందుండి నేను మిక్కిలి బాధ పొందాను. నేను నీ శరీరంలో ఉన్నప్పుడు చాలా దుఃఖాన్ని పొందాను. నాగరాజైన తక్షకుని కాటుచే నిన్ను పొందిన విషం నీలోన్న నన్ను రాత్రింబవలు దహించింది. నేనిప్పుడు నిన్ను శరణు వేడుతున్నాను. నా మాటను విను. శరణు పొందిన నన్ను నీవు శపించకుండా ఉన్నట్లయితే లోకంలో నిన్ను కీర్తించే మనుజులకు నా వలన ఎటువంటి భయం ఉండదు అని కలిపురుషుడు పలికిన పిదప నలుడు తన కోపాన్ని మరల్చుకున్నాడు. భయపడిన కలి వెంటనే తాండ్ర చెట్టులో ప్రవేశించి అందరికీ అదృశ్యమైపోయాడు. ఆ తాండ్ర చెట్టుకు గల ఫలాలను లెక్కించి కలిదోషం తొలగి విగత జ్వరుడైన నలుడు తేజస్వి అయి సమధికోత్సాహంతో రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. కలిపురుషుడు తనలో ప్రవేశించటం వలన నాటి నుండి తాండ్ర చెట్టు అపఖ్యాతిని పొందింది. నలుడు రథాన్ని నడుపుతుంటే గుర్రాలు పక్షుల్లా ఆకాశంలో ఎగురుతున్నాయి. నలమహారాజు సంతుష్టాంతరంగుడై విదర్భ దేశం వైపు పయనించసాగాడు. నలుడు నిష్క్రమించగానే కలి కూడా ఇంటికి వెళ్ళాడు. రాజా, కలి విడవగానే నలుని చింత తొలగిపోయింది. రూపం మాత్రం అలాగే ఉండిపోయింది. సూర్యాస్త సమయానికే సత్యవిక్రముడైన నలుడు ఋతుపర్ణునితో విదర్భ దేశం చేరాడు. ఋతుపర్ణ మహారాజు రాకను విదర్భాధిపతికి ప్రజలు తెలిపారు. భీమరాజు ఆహ్వానంతో దిక్కులన్నిటా రథఘోషలు ప్రతిధ్వనిస్తూ ఋతుపర్ణ మహారాజు కుండిన నగరంలోనికి ప్రవేశించాడు. ఆ నగరంలోనే ఉన్న నలుని గుర్రాలు ఆ రథఘోషను విన్నాయి. విని గతంలో నలుని సాన్నిధ్యంలో పొందినంత ఆనందాన్ని పొందాయి. వర్షాకాలమందలి మేఘధ్వనుల వలె గంభీరంగా శబ్దిస్తున్న నలుని రథఘోషను దమయంతి వింది. ఆ మహాధ్వనిని విన్న దమయంతి పరమాశ్చర్యాన్ని పొందింది. గతంలో నలుడు తన గుర్రాలను పూంచి నడుపుతున్నప్పుడు వచ్చిన రథఘోషతో సమానమైన ధ్వనిగా దానిని దమయంతి అక్కడున్న గుర్రాలు కూడా భావించాయి. నలుని రథఘోషను భవనాలపైనున్న నెమళ్ళు, గజశాలలోనున్న ఏనుగులు, అశ్వశాలలోని గుర్రాలు కూడా విన్నాయి. ఆ రథధ్వనిని విన్న ఏనుగులు, నెమళ్ళు మేఘధ్వనులనుకొని ఉత్సాహంతో తలలు పైకెత్తి క్రేంకారాలు చేశాయి. ఆ సమయంలో దమయంతి ఇలా అనుకుంది: భూమండలం అంతా నింపుతున్న ఈ రథధ్వని నా మనసుకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అతడు నలమహారాజే. నలమహారాజు ఓర్పు కలవాడు, వీరుడు, గొప్ప దాత. రహస్యంగా కూడా ఎన్నడూ నీచంగా ప్రవర్తించడు. పరస్త్రీల పట్ల నపుంసకుని వలె ప్రవర్తిస్తాడు. నలునినే స్మరించే నాకు ప్రియుణ్ణి వియోగంచే కలిగిన శోకం వలన రాత్రింబవలు నా హృదయం రద్దలవుతుంది. ఈ విధంగా ఏడుస్తూ దాదాపు స్పృహలేని స్థితిలో నలమహారాజును చూడాలనే కోరికతో మేడపైకి దమయంతి ఎక్కింది. అంతలో వార్ష్ణేయునితో బాహుకునితో సహా రథంపైనున్న ఋతుపర్ణ మహారాజును మేడపై గల మధ్యమ కక్ష నుండి చూచింది. రథం దిగిన వార్ష్ణేయ బాహుకులు రథానికి పూంచిన గుర్రాలను విప్పి రథాన్ని అచట నిలిపారు. రథంలో కూర్చుని ఉన్న ఋతుపర్ణ మహారాజు రథం దిగి భీమ పరాక్రమశాలి అయిన భీమరాజునకు సమీపానికి వచ్చాడు. భీమరాజు సగౌరవంగా ఎదురేగి ఋతుపర్ణ మహారాజును సత్కరించాడు. ఋతుపర్ణుడు ఆయన చేసిన సత్కారాలను స్వీకరించాడు. కుండీ నగరాన్ని చేరిన ఋతుపర్ణ మహారాజునకు అక్కడ స్వయంవర విశేషాలేమీ కనిపించలేదు. ఆపై ఋతుపర్ణుడు భీమరాజునకు కలిసినప్పుడు కూడా అకస్మాత్తుగా వచ్చిన స్వయంవర వార్త ఆయనకేమీ తెలియదు. భీమ మహారాజు ఋతుపర్ణ మహారాజునకు స్వాగతం పలికి వారికై తానేమి చేయవలెనో చెప్పమని అడిగినాడు. భీమ మహారాజునకు తన కుమార్తె యొక్క స్వయంవర నిమిత్తం ఋతుపర్ణుడు వచ్చినట్లు తెలియదు. ఋతుపర్ణ మహారాజు కూడా బుద్ధిమంతుడు, పరాక్రమశాలి, సత్యవంతుడు కనుకనే దమయంతి స్వయంవరాన్ని గురించి ప్రస్తావించలేదు.
రాజులు కానీ రాజకుమారులు కానీ కనిపించటం లేదు. స్వయంవర ప్రసక్తి లేదు. విప్ర సమాగమం లేదు. దానితో ఋతుపర్ణుడు మనస్సులో ఏదో అనుకొని మీకు నమస్కరించటానికి వచ్చాను అని పలికాడు. భీమరాజు కూడా ఆశ్చర్యపడి ఆలోచించిన అన్ని యోజనాలు ప్రయాణించి అన్ని గ్రామాలను దాటి ఋతుపర్ణుడు రావటంలోని కారణాన్ని గ్రహించలేకపోయాడు. పైగా ఆయన చాలా చిన్న కారణాన్ని చెబుతున్నాడు. అసలు కారణమేదో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఈయన చెప్తున్నది మాత్రం అసలు కారణం కాదు అని భీమరాజు ఋతుపర్ణుని సత్కరించి పంపాడు. మీరెంతగానో అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి అని పదే పదే అత్యంత ప్రీతితో భీమరాజు పలుకుతుంటే ఋతుపర్ణుడు ఎంతో సంతోషపడ్డాడు. ఋతుపర్ణుడు వార్ష్ణేయునితో కలిసి భీమరాజు నిర్దేశించిన గృహానికి వెళ్ళాడు. బాహుకుడు రథాన్ని తీసుకొని రథశాలకు వెళ్ళాడు. అక్కడ గుర్రాలను విడిచి వాటికి చక్కగా శాస్త్రసమ్మతంగా చేయతగిన ఉపచర్యలు చేసి రథం మీదనే కూర్చున్నాడు. శోకార్త అయిన దమయంతి ఋతుపర్ణుని సూతపుత్రుడైన వార్ష్ణేయుని బాహుకుని చూసి ఈ రథధ్వని ఎవనిదా అని అనుకుంది. ఈ మహాధ్వని నలునిదే కానీ నలుడు కనిపించటం లేదు. లేక నలుని వలన వార్ష్ణేయుడా విద్య నేర్చుకున్నాడా? అందుచేతనే రథ నిర్ఘోషం నలుని రథఘోషమునకు పోలి ఉంది. ఋతుపర్ణుడు కూడా నలుని వంటి మహారాజే. అందుచేతనే అతని రథ నిర్ఘోషం నలుని రథఘోష వలె ఉందా అని దమయంతి అనేక విధాలుగా ఆలోచించింది. అప్పుడు దమయంతి పలు విధాలుగా ఆలోచించి తర్వాత నలుని వెతకటానికి ఒక దూతను పంపింది. దమయంతి కేశిని అనే ఒక దూతను నలుని దగ్గరకు పంపించింది. కేశిని, నీవు అచటకు వెళ్ళు. ఆ రథం ప్రక్కన పొట్టి చేతులు వికృత రూపంతో ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆ రథసారథి ఎవరో తెలుసుకో. భద్ర, కేశిని ఆ పురుషుని చెంతకేగి ఏమాత్రం తొందరపాటు లేకుండా మృదువుగా క్షేమ సమాచారాలడిగి అతనిని గురించి తెలుసుకో. అతడే నలమహారాజని అనుమానం కలుగుతుంది. మనస్సుకు సంతోషం, హృదయానికి సుఖం కలుగుతుంది. దానితో ఆ భావం గట్టిపడుతుంది. అతనితో సంభాషణ ముగిసే సమయంలో పర్ణాతుడు చెప్పిన మాటలన్నీ పలుకు. నీ పలుకులకు అతడేమి సమాధానం చెప్తాడో తెలుసుకో. దమయంతి పంపగా కేశిని అనే దూతి నెమ్మదిగా బాహుకుని దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. ఆ సమయంలో దమయంతి ప్రాసాదం పైనుండి చూస్తుంది. కేశిని ఈ విధంగా అన్నది. మానవేంద్ర, మీకు స్వాగతం. మీరు క్షేమంగా ఉన్నారు కదా? పురుషశ్రేష్ఠ, దమయంతి మాటలను వినండి. మీరెప్పుడు బయలుదేరారు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఆ విషయం గురించి యథార్థాన్ని చెప్పండి. దమయంతి వినగోరుతుంది అని బాహుకునితో పలికింది. అప్పుడు బాహుకుడు, కోసల దేశాధీశుడైన ఋతుపర్ణ మహారాజు ఒక బ్రాహ్మణోత్తముని వలన దమయంతికి ద్వితీయ స్వయంవరం రేపు జరుగుతుందని విన్నాడు. ఆ బ్రాహ్మణుని వలన ఈ విషయాన్ని విన్న వెంటనే మహారాజు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 100 యోజనాల దూరం శీఘ్రంగా పయనింపగల గుర్రాలను రథాన్ని సిద్ధం చేశాను. నేను ఆ ఋతుపర్ణుని సారథిని. అప్పుడు కేశిని ఇలా చెప్పింది. మీలో ఆ మూడవ వ్యక్తి ఎవనికి సంబంధించిన వాడు? ఇంతటికి మహత్కార్యం నీపై ఎందుకు ఉంచబడింది? అప్పుడు బాహుకుడు, భద్ర, ఆ మూడవ వ్యక్తి నలమహారాజు గారి రథసారథిగా ప్రసిద్ధి పొందిన వార్ష్ణేయుడు. నలమహారాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిన తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణ మహారాజు చెంత చేరాడు. నేను కూడా అశ్వశాస్త్ర రహస్యాలు తెలిసిన వాణ్ణి, రథసారథ్యం కూడా బాగా తెలిసిన వాడినే. అందుచేతనే నన్ను ఋతుపర్ణ మహారాజు సారథిగా నియమించారు. అంతేకాదు, వంటవానిగా కూడా నన్ను నియమించారు. అప్పుడు కేశిని ఇలా అడిగింది. బాహుక, నలుడెక్కడకు వెళ్ళినది వార్ష్ణేయునకు తెలుసా? అతడెప్పుడైనా నీకు ఈ విషయాన్ని చెప్పే ఉండాలి అని అడిగింది. అప్పుడు బాహుకుడు, సత్కర్మలాచరించిన నలుని పుత్రికను పుత్రుని ఇక్కడ ఉంచిన తరువాత వార్ష్ణేయుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. నలుని గురించి అతనికి ఏమీ తెలియదు. నలుని గురించి ఇతరులకెవ్వరికీ కూడా తెలియదు. నలమహారాజు తన రూపాన్ని కోల్పోయి ఈ లోకంలో నిగూఢంగా తిరుగుతున్నాడు.
ఆ పరమాత్మకే తెలియాలి నలుడు, లేదా నలుని అంతరాత్మకు తెలియాలి తన గుర్తులేమిటో. ఎవరికి ఎప్పుడూ చెప్పలేదు. ఇలా పలికిన బాహుకునితో కేశిని ఎలా అన్నది. బాహుక, ఓ స్త్రీకి సంబంధించిన వ్యాఖ్యలను చెబుతూ, ఇంతకు ముందే ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరానికి వచ్చాడు. ఆ మాటలు ఇవి. ప్రియా, నీపై అనురాగం కల ప్రేయసిని నేను. నిద్రిస్తున్న సమయాన ఒక వంచకుని వలె నా చీరను సగం చింపుకొని నన్ను అరణ్యంలో విడిచి ఎక్కడకు వెళ్ళావు. ఆమె నీవు ఆదేశించిన స్థితిలోనే అదే విధంగా నీకై ఎదురు చూస్తుంది. అహోరాత్రాలు వియోగాన్నిచే దహింపబడుతుంది. ఇప్పటికీ ఆ సగం చీరతోనే ఉంది. పృథ్వీపతి, ఆ దమయంతి నీకు కలిగిన దుఃఖం చేతనే ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంది. మహావీర, ఆమెపై దయతో నాకు జవాబు చెప్పు. సద్బుద్ధిగల మహారాజా, ఆమెకు ప్రియమైన నలుని కథను చెప్పండి. కేశిని ఈ విధంగా మాట్లాడిన తరువాత నలుని హృదయం వ్యధచెంది కళ్ళు చెమ్మగిల్లాయి. పృథ్వీపతి అయిన నలుడు వేదనచే దహింపబడుతున్న తన దుఃఖాన్ని నిగ్రహించుకొని బాష్పరుద్ధమైన వాక్కుతో తిరిగి ఇలా పలికాడు. బాహుకుడిలా అన్నాడు. కష్టాలు కలిగిన విషమ స్థితిలో కూడా కులస్త్రీలు ఇతరులకు తెలియనీయక తమలోనే దాచుకుంటారు. అలాంటి వారు స్వర్గాన్ని జయించినట్లే. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. సాధ్వులైన ఉత్తమ స్త్రీలు భర్తలు విడనాడిన సమయాల్లో కూడా ఎన్నడూనూ కోపాన్ని పొందరు. నడివడి అనే కవచంతోనే ప్రాణాలను రక్షించుకుంటారు. సర్వ సుఖాలను కోల్పోయి సంకట స్థితిలోనున్న ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండవచ్చు. అతని విషయంలో కోపగించటం తగినది కాదు. ప్రాణాలు నిలుపుకోవటానికి ప్రయత్నిస్తూ పక్షులచే వస్త్రాలు అపహరింపబడిన మనోవ్యధతో ఉన్న ఆ భర్త విషయంలో భార్య కోపించటం భావ్యం కాదు. భర్త తనను గౌరవించినా గౌరవించకపోయినా, రాజ్యభ్రష్టుడైన, దరిద్రుడైన, ఆర్తుడైన, వ్యసనపరుడైనా సరే భార్య అతనిపై కోపాన్ని చూపరాదు. ధర్మజ, చెప్పలేనంత దుఃఖంతో కూడిన మనస్సుతో నలుడు ఈ విధంగా మాట్లాడుతూనే కన్నీరు ఆపుకోలేక బావురుమని ఏడ్చాడు. అదంతా గమనించిన కేశని అక్కడి నుంచి వెళ్ళి అతని చేష్టలతో సహా అక్కడ జరిగిందంతా దమయంతికి తెలియజేసింది. అదంతా విని దమయంతి అత్యంత దుఃఖాన్ని పొందింది. అతడు నలుడే అని అనుమానించి కేశినితో ఇలా పలికింది. కేశిని, నీవు మళ్ళీ బాహుకుని దగ్గరకు వెళ్ళు. అతనిని ఇంకా పరీక్షించు. ఏమీ మాట్లాడకుండా పక్కనే ఉండి అతని పనులను గమనించు. అతడెప్పుడు ఏ చిన్న పని చేసినా దానికి కారణం ఉంటుంది. అతడు చేసే పనుల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. సరిగ్గా గమనించు. కేశిని, అతడు పట్టుబట్టిన నిప్పును సమకూర్చవద్దు. అతడు అడుగుతున్నా సరే తొందరపడి నీటిని కూడా ఇవ్వవద్దు. పైన చెప్పిన విషయాలన్నీ గమనించి అతని ప్రవర్తనను గురించి నాకు తెలియజేయు. అతనిలో దైవ మానుష సంబంధమైన చర్యలేమైనా చూస్తే వెంటనే వాటిని నాకు తెలియజేయి. ఇంకా ఏవి చూసినా ఆ విషయాలన్నీ చెప్పుము అని కేశిని దమయంతిని పంపింది. అప్పుడు కేశిని బాహుకుని చెంతకు వెళ్ళి అతని విలక్షణమైన పనులన్నీ గ్రహించి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన కేశిని బాహుకునిలో తాను చూసిన దైవ మానుష నిమిత్తాలైన పనులను యథావిధంగా దమయంతికి వివరించింది. కేశిని ఇలా చెప్తుంది. పారిశుద్ధ్యాన్ని పాటించే విషయంలో అతనికి ఉన్నంత పట్టుదల మానవుల్లో ఎక్కడా నేను చూడలేదు. నలుడెప్పుడూనూ పొట్టిగానున్న ద్వారం దగ్గర తల వంచడు. నలుడు దానిని చూచినప్పుడు అదియే నలునకు సరిపడేటట్లు పైకి లేస్తుంది. సుఖంగా అతడు ద్వారం దాటుతాడు. సంకట స్థితిలో ఉన్న ఆ మహాత్ముని చర్యలు చాలా గొప్పవిగా ఉన్నాయి. ఋతుపర్ణుని కోసం అనేక విధాలైన భోజన పదార్థాలను తయారు చేస్తున్నాడు. వంటశాలకు రాజుగారు పంపించిన మాంసం పెద్ద రాశి వలె ఉంది. ఆ మాంసాన్ని కడగటం కోసం కడవలు అక్కడ సిద్ధం చేయబడ్డాయి. బాహుకుడు కుండల వైపు చూడగానే అవన్నీ నీటితో నిండిపోయాయి. తరువాత నలుడు ఆ నీటితో మాంసాన్ని శుభ్రంగా కడిగాడు.
ఆ తరువాత ఓ పిడికెడు గడ్డి తీసుకొని దానిని సూర్యుని వైపు చూపగానే అది మండింది. దానితో అగ్నిని సిద్ధం చేశాడు. ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యాన్ని పొంది ఇచ్చటకు వచ్చాను. ఇలాంటిదే మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను చూశాను. దమయంతి, అతడు అగ్నిని తాకినప్పుడు అది వానిని దహించలేదు. కోరగానే నీరు అతని చెంతకే వస్తుంది. మిక్కిలి ఆశ్చర్యకరమైన మరో విషయాన్ని కూడా నేను చూశాను. అతడు పువ్వులు తీసుకొని 2 చేతులలో మెల్లగా నలిపి అక్కడ పెట్టాడు. అతని హస్తస్పర్శతో పుష్పాలు మరింతగా సువాసనలు సంతరించుకున్నాయి, మరింతగా వికాసం పొందుతున్నాయి. ఈ అద్భుతాలు చూసి మీకు చెప్పడానికి అతి శీఘ్రంగా ఇక్కడకు వచ్చాను అని కేశిని దమయంతికి నివేదించింది. కేశిని చెప్పిన విశేషాలను విన్న పిమ్మట అవన్నీ కూడా నలుని పనులను చరితను సూచిస్తున్నాయి అనుకొని దమయంతి నలుడు వచ్చినట్లే తలచింది. అతను చేసిన పనుల తీరును లక్షణాలను గూర్చిన విన్న దమయంతి బాహుకుని తన భర్తయగు నలునిగా అనుమానించి విలపిస్తూ మృదు వాక్కులతో మళ్ళీ కేశినితో ఇలా పలికింది. కేశిని, నీవు మరోసారి అక్కడకు వెళ్ళి పాకశాలలో బాహుకునిచే వంట చేయబడిన మాంసాన్ని తెమ్ము అని దమయంతి చెప్పగానే కేశిని వెళ్ళి పాకశాలలో అప్పుడే ఉడికి వేడిగానున్న మాంసాన్ని బాహుకుని ఎదుటనే తీసుకొని వెంటనే దమయంతి దగ్గరకు వెళ్ళింది. కేశిని ఆ వేడి మాంసాన్ని దమయంతి చేతికిచ్చింది. అందుకు దమయంతి తగినదే, ఎందుకంటే ఆమె ఇదివరలో అనేక పర్యాయాలు నలుడు వండిన మాంసాన్ని రుచి చూచినదే కదా. దమయంతి ఆ మాంసాన్ని తిని సూతుడుగానున్న బాహుకుని నలునిగా తలచి అతని స్థితికి ఎంతగానో బాధపడింది. మిక్కిలి వైక్లభ్యాన్ని పొందింది. అక్కడ నుండి వెళ్ళి ముఖాన్ని కూడా కడుక్కున్నది. తన పుత్రికను కేశినితో బాహుకుని దగ్గరకు పంపించింది. బాహుకుడు వారిని చూచి ఎదురేగి ఆ బిడ్డలను కౌగలించుకొని తన తొడలపై కూర్చోబెట్టుకున్నాడు. దేవతల బిడ్డల వలెనున్న ఆ పిల్లలను చూచి చెప్పలేనంత దుఃఖం పొంది ఆపుకోలేక పెద్దగా ఏడ్చాడు. అంతలోనే ముఖ కవలికలను మార్చి వెంటనే కేశినితో ఇలా పలికాడు. కేశిని, నా బిడ్డలు కూడా వీరి వలె ఉండేవారు. ఆ కారణం చేతనే ఈ బిడ్డలను చూడగానే నేను కన్నీరు పెట్టుకున్నాను. మేం ఈ రాజ్యానికి అతిథులుగా వచ్చాం. నీవు మాటిమాటికి ఇక్కడికి ఇలా రావటం వల్ల జనులు ఏమైనా అనుకుంటారు. అందుకే నీవు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు అని నలుడు కేశినితో పలికాడు. అప్పుడు కేశిని వెంటనే దమయంతి దగ్గరకు వచ్చి అక్కడ జరిగిన విషయాన్నంతా నివేదించింది. విషయాన్నంతా విన్న దమయంతి కేశినిని మరలా పంపించింది. తరువాత దుఃఖార్త అయిన దమయంతి నలుని చూడాలని తన తల్లితో ఇలా అంది. బాహుకుడు నలుడై ఉంటాడనే అనుమానంతో అనేక విధాల పరీక్షించాను. రూపాన్ని గురించే సందేహం కలుగుతుంది. నేనే స్వయంగా ఆ సందేహాన్ని తీర్చుకొనదలుచుకున్నాను. నలమహారాజును మన మందిరంలో ప్రవేశపెట్టండి, లేదా నేనచ్చటకు వెళ్ళటానికి సమ్మతించండి. తండ్రి గారికి ఈ విషయం తెలిసినా తెలియకపోయినా ఈ పని చెయ్యండి. ఈ విధంగా దమయంతి తెలియజేసిన అభిప్రాయాన్ని ఆమె తల్లి వెంటనే భీమ మహారాజునకు తెలియజేసింది. అప్పుడు భీమ మహారాజు అనుజ్ఞతో దమయంతి తన మందిరంలోనికి నలుని ప్రవేశపెట్టారు. దమయంతిని చూడగానే నలుని దుఃఖ శోకాలు ఆవరించి కనుల నుండి నీరు పెళ్ళుబిక్కింది. కులస్త్రీ అయిన దమయంతి అప్పుడు ఆ స్థితిలో ఉన్న నలుని చూచి తీవ్రమైన శోకాన్ని పొందింది. దమయంతి మలినమైన శరీరంతో జటిలమై కాషాయ వస్త్రాలను ధరించి ఉంది. ఆమె బాహుకునితో ఇలా పలికింది. బాహుక, పూర్వం అరణ్యంలో నిద్రిస్తున్న భార్యను విడిచి వెళ్ళిన ఒకానొక ధర్మజ్ఞుడైన పురుషునిని నీవు చూచావా? ఏ తప్పు చేయని భార్యను జనరహిత ప్రదేశంలో మార్గాయాసంతో వడలు తేలిక నిద్రించే సమయంలో పుణ్యశ్లోకుడైన నలుడు తప్ప మరెవ్వడైనా విడిచి వెళ్ళగలడా? ఆ మహారాజునకు నేను బాల్యం నుండి ఏమైనా అపరాధం చేశానా? అరణ్యంలో నిద్రిస్తున్న నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు కదా. ప్రత్యక్షంగా వచ్చిన దేవతలను వదిలి నలునినే వరించానే, అతనినే వివాహమాడి సత్సంతానాన్ని పొందాను. అతడు నన్నెలా విడిచిపెట్టి వెళ్ళాడో. అగ్నిసాక్షిగా దేవతలందరి ముందు
పాణిగ్రహణం చేసి సత్యంగా నీతోనే ఉండగలనని పలికిన నలమహారాజు ఎక్కడికి వెళ్ళినాడో. దమయంతి ఇలా మాట్లాడుతున్నప్పుడు నలుడు అతి కష్టం మీద ఆపుకుందామనుకున్న ఆగక కన్నుల నుండి నీరు స్రవించింది. నలమహారాజు ఎర్రని కనుగొలకుల నుండి కన్నీరు విడుస్తూనే శోకార్త అయిన దమయంతినుద్దేశించి ఇలా పలికాడు. నా యొక్క రాజ్యం పోయింది, నిన్ను విడిచిపెట్టడం జరిగింది. ఈ సంఘటనలన్నీ నా స్వయంకృతాలు కావు దమయంతి, ఇవన్నీ కలిపురుషునిచే చేయబడిన పనులు. ధర్మానికి కలిగిన కష్టంలో వనంలో నుండి దుఃఖించే నన్ను గురించి రాత్రింబవళ్ళు ఆలోచించే నీవు కలిని శపించావు. ఆ కలిపురుషుడు ఆ శాపాగ్నిచే దహింపబడుతూనే నా శరీరంలో చేరి నా శరీరాన్ని కూడా దహింపచేశాడు. నా ప్రయత్నం చేతను తపస్సు చేతను కలిపురుషుడు జయింపబడినాడు. మన దుఃఖానికి అంతం కలిగింది. మనకు శుభ సమయం ఆసన్నమైంది. కలిపురుషుడు నా శరీరాన్ని విడిచి వెళ్ళిన తరువాతనే నేనిచ్చటకు వచ్చాను. దమయంతి, నేను నీ కొరకే ఇచ్చటకు వచ్చాను. మరొక ప్రయోజనం ఏమీ లేదు.